సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఒక టిఆర్ నెంబర్ జనరేట్ చేశాము అండ్ ఐ మీన్ ఇంకో కాన్ఫిగరేషన్ ఓల్డ్ టిఆర్ మీదే సేవ్ అయిపోయింది. సో నేను మళ్ళీ దాన్ని న్యూగా చేయను. టిఆర్ నెంబర్ క్రియేట్ చేశారు, ఇంకో దాంట్లో కూడా సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏది కావాలో మీకు ఆ టిఆర్ నెంబర్ ఆ కన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళి ఏదో డిస్క్రిప్షన్ ఏదో మార్చి సేవ్ చేస్తే మళ్ళీ టిఆర్ అడుగుతుంది. అండర్స్టాండ్? ఓకే ఓకే, అంటే మళ్ళీ చేంజ్ చేయమంటారు మీరు? ఎస్ ఎస్ చేసి టిఆర్ నెంబర్ అడిగినప్పుడు ఏం చేస్తారు, న్యూ రిక్వెస్ట్ క్రియేట్ చేయరు. మీరు దేంట్లో సేవ్ చేయాలనుకున్నారు ఓన్ రిక్వెస్ట్ ఉంటుంది పక్కనే, అది దాంట్లో సేవ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఓన్ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ లోకి వెళ్తే మీకు టిఆర్ నెంబర్స్ అన్ని వస్తాయి చేసినవి. ఓకే సార్. అప్పుడు మీకు ఏ దాంట్లో సేవ్ చేయాలి దాంట్లో సేవ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది అలా చేస్తారు. సపోజ్ ఒక కోడ్ తో చేశారు, ఆ కోడ్ ని మార్చలేదు, డిస్క్రిప్షన్స్ అవి మార్చగలరు. కరెక్ట్? కరెక్ట్. సో అప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ ఇంకొకసారి కన్ఫిగరేషన్ మీరు ఏం చేయాలి కూడా చేసి ఎగ్జాక్ట్ ఎక్సెల్ షీట్ లో అదే మెయింటైన్ చేయాలి. కానీ పాత్ అలాగే SC10 లో ఉండిపోతాయి. SC10 డెవలప్మెంట్ సర్వర్ లో మీరు ఒక 150 పాయింట్స్ చేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ థింగ్స్ 140 అనుకో, అయ్యేం మూవ్ చేస్తాడు బేసిస్ కనుక, మిగతా 10 అలా ఉండిపోతాయి డెవలప్మెంట్.